ఫ్రెండ్స్ విజయ్ అలాగే సంగీతులు ఇద్దరు కూడా అంటే ఈ దంపతులు చక్కగా విడాకుల్ని రద్దు చేసుకున్నారు. ఇది నిజం చెప్పాలి అంటే ఎంతో మంది భార్యాభర్తలకి వీళ్ళిద్దరూ ఆదర్శం. సరే అసలు మామూలుగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో విడాకులు కావాలని పిటిషన్ వేసిన సంగీత గారు హఠాత్తుగా ఎందుకని జూలై ఎండింగ్ అంటే ఆగస్టు మొదటి రోజు వారంలోనే ఎందుకని విడాకుల్ని క్యాన్సిల్ చేసుకున్నారు అనేది గనుక చూసినట్టయితే ఒక షాకింగ్ బ్రేకింగ్ విషయం అయితే బయటపడుతుంది. అది ఏంటి అంటే అప్పటి వరకు కూడా అంటే 2022లో వీళ్ళ జీవితం, వీళ్ళ కాపురం బావుంది. కానీ 2022 ఎండింగ్ నుంచి కూడా విజయ్ అలాగే సంగీతల మధ్య చాలా విభేదాలొచ్చాయి. అయితే ఆ విభేదాలు ఎంతవరకు వెళ్ళాయి అంటే ఆల్మోస్ట్ విజయ్ చెన్నైలో ఉండిపోవడము, అలాగే భార్య పిల్లల్ని తీసుకొని లండన్‌కి వెళ్ళిపోవటము ఇది జరిగింది. అయితే విజయ్ తల్లిదండ్రులు కానీ, లేకపోతే సంగీత తల్లిదండ్రులు గానీ, సరేలే గొడవలైతే ప్రతి భార్యాభర్తలకి వస్తాయి. కొంచెం వీళ్ళకి ఎక్కువొచ్చాయి. కలుస్తారులే అనుకుంటున్నారు కానీ, అది కాస్త కలవకుండానే వేరే విధంగా దారితీసింది. కానీ ఇప్పుడు విడాకులు రద్దు చేసుకున్న తర్వాత మొదటిసారి విజయ్ కాళ్ళ మీద పడి తను క్షమాపణ చెప్పింది సంగీత గారు. ఎందుకు అనేది కనుక చూసినట్టయితే నిజానికి అసలు ఈ విడాకుల విషయంలో యూటర్న్ అవ్వడానికి కారణం ఏంటి అంటే విజయ్ తమిళనాడు సీఎం అయిన తర్వాత ప్రమాణ స్వీకరణ రోజున విజయ్ భార్య అలాగే కొడుకు సంజయ్ శాసన్ ఇద్దరు కూడా రావాల్సి ఉంది. సంజయ్ జాసన్. అయితే ఏమైంది ఆ రోజున త్రిష మొత్తం అంతా పెత్తనం తనే చేసుకుంటూ ఉండటం వల్ల అది కాస్త పూర్తిగా కూడా తారుమారైపోయింది. దాంతో ఏమైంది విజయ్ చాలా తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు కూడా నువ్వు ఇంత గొప్పతనాన్ని సాధించావు. నీ పిల్లలు నీ యొక్క ప్రమాణ స్వీకారాన్ని చూడడానికి కోసం ఎంతో తహతలాడారు. కానీ అది వాళ్ళకి అందలేదు అని చెప్పేసి విజయ్‌తో పాటుగా విజయ్ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడ్డారు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఫిబ్రవరిలో విడాకుల పిటిషన్ వేసింది సంగీత గారే. ఆ రోజు విజయ్ ఏం మాట్లాడలేదు. ఇప్పుడు విడాకులు క్యాన్సిల్ చేసుకుంటాను అన్నప్పుడు కూడా విజయ్ దానికి అడ్డు చెప్పకుండా యెస్ సంగీతే నా భార్య అని చెప్పి తను ఆ పేపర్స్‌ని పూర్తిగా తీసేసాడనమాట. యాక్చువల్లీ ఇక్కడ సంగీత గారు విడాకుల్ని రద్దు చేసుకోవాలనుకున్నా, విజయ్ తీసుకోవాలనుకుంటే ఈ విడాకుల కేస్ అనేది ముందుకు వెళ్తూ ఉండేది. కానీ విజయ్ దానికి అంగీకరించలేదు. నా భార్యగానే స్వీకరిస్తానని చెప్పాడు. అయితే అలాంటప్పుడు విజయ్ మనసును కూడా అర్థం చేసుకొని తను ఇండియాలో ఉండి పోరాడి ఉండుంటే బాగుండేది. అయితే ప్రమాణ స్వీకారానికి రాలేని కారణంగా తను కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది. భర్త ఆశీస్సులు, భర్త ప్రేమ ఉంటే ఏ భార్యకి అది చేదుగా అనిపిస్తుంది చెప్పండి. అయితే విజయ్ తల్లిదండ్రులు, అలాగే సంగీత తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ విషయంలో బాధపడొద్దని ఎప్పటికైనా సరే మనందరం కలిసే ఉండాలని విజయ్ నచ్చజెప్పడం అయితే జరిగింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.